హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసామండి. మే ఐల్పియు సుధాకర్ ఛానల్ నుంచి నేను వచ్చేసానండి. ఈరోజైతే మురుడేశ్వర్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే ఏంటి అనేది ఫుల్ చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మురుడేశ్వర్ ఇక్కడైతే కనుక శివుడు చూశారు కదండి, చాలా బాగుందండి. చూస్తుండే నాకైతే రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా అనిపించిందండి. మీకు ఈ విధంగా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంకోటి ఏంటంటే, ఈ గుడి చుట్టూ సముద్రం ఉందండి. ఇంకా మేమైతే కనుక టూర్ వీడియోలో వెళ్ళాము. ఆల్రెడీ మొదటి వీడియో అయితే మీరు చూసుంటారు మహానంది, సెకండ్ వీడియో మంత్రాలయ చూసుంటారు. ఇప్పుడైతే ఈ ఛానల్ అయితే ఈ విధంగా పెడుతున్నాను, మురుడేశ్వర్ అండి. ఇంకా మీరు ఈ ప్లేస్కి ఎంతమంది విజిట్ చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కనుక కొండపైకి వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్తే కనుక అక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే నడుచుకుంటూ వెళ్తే చూశారు కదా ఇందాక కనిపించిన రథం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయండి. అసలు నాకైతే అనిపించింది నేను ఫస్ట్ టైం వెళ్ళిన మంచి ఎక్స్పీరియన్స్తో మా ఇంటికి వచ్చాను అనే విధంగా ఉందండి. ఇవన్నీ టెంపుల్స్ నేను ఆల్రెడీ చూసి అయితే లేనండి, ఫస్ట్ టైం చూశాను. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే వెళ్ళుంటే మీకేమనిపించింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా అసలు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. పక్కన గార్డెన్ కానీ అన్నీ చాలా బాగుంది. మేము వెళ్ళిన టైం అయితే కనుక డిసెంబర్ నెలలో వెళ్ళాము. కానీ ఈ వీడియో అయితే మీకు చాలా లేటుగా వస్తుంది కాబట్టి ఏమనుకోకండి. ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేసి పెట్టడము ప్లస్ నా ఛానల్లో వీడియోస్ చేసుకోవడం కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా నేనైతే కనుక పైకి కూడా వెళ్ళానండి. పైకి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాను. కింద కూడా అమ్మవారి గుడి ఉంటుంది. ఈ విధంగా మనకైతే 3 స్టెప్పులుగా అయితే ఉంటుంది. నేనైతే ఈ విధంగానే మొత్తం వెళ్ళేసి చక్కగా వీడియో అనేది చేశాను. ఇంకా నేను మరొక ఛానల్లో ఫుల్ వీడియో అనేది చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మీరు మన ఛానల్ ఫస్ట్ చూశారు కదా, జూమ్ చేసి చూపించాను. చాలా బాగుందండి. అసలు నాకైతే అనిపించింది ఏదో ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళానేమో అనే విధంగా నాకుందండి. ఈ విధంగా ప్రతి గుడి దర్శనం చేసుకుంటూ వెళ్తే గనక తెలియని సంతోషం, ప్రశాంతత మనలో ఉంటుంది అని నేను ఫస్ట్ టైం అనుకున్నానండి. ఎందుకంటే ఇంత లాంగ్ ట్రిప్ సింగిల్గా నేను ఫ్యామిలీ లేకుండా ఫ్రెండ్స్తో వేసిన ట్రిప్ ఇదండి. వాళ్ళు కూడా నాకు ఫ్యామిలీనే కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఇంకా మీరు ఎవరైనా సరే ఇలా ప్లేస్కి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం మా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఫుల్ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను, చూసేసేయండి. బాయ్, థ్యాంక్ యూ.